కొంచెం కూడా సిగ్గు శరం లేకుండా తాతయ్య చచ్చిన రోజునే సవాల్ విసురుకుంటున్నారు. నా విశ్వాసాన్ని చూపించే రోజు వచ్చింది. పెద్దయ్య గారిని త్వరగా తీసుకువెళ్ళాలి. ఏమా బాడీలోంచి వజ్రాన్ని తీసేస్తావుగా? అదంతా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా రామ్మ పొమ్మ అని అంటున్నా. అది కాదు. మర్యాదగా గోపాలని పిల్లలు, లేదంటే మొత్తం ఇప్పేసి ఏంటి? నువ్వు చీరలో చాలా అందంగా ఉన్నావు, కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఆడవాళ్ళు చాలా పాపం అయ్యా. ఇవన్నీ వేసుకోవడం కష్టంగా ఉంది. చూసుకుందాం. రా, బయటికి రా, మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. వచ్చేసాడు రా మొదలు. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? వీళ్ళంతా నా దూర బంధువులు, వాళ్ళతో బాత్రూమ్ కు వెళ్ళొస్తున్నారు. దూరపు బంధువులు అంటే వాళ్ళు ఏదో దూరంగా పెట్టాలి. ఇలా దగ్గర పెట్టుకుంటే వాళ్ళు ఇక్కడ చేయవేను, ఇక్కడ చేయవేను, ఇలా చేసి వాళ్ళు నిన్ను నలిపేస్తారు. పంకజం, ఒక నిమిషం లోపలికి వచ్చామంటే ఒక చిన్న రహస్యం మాట్లాడుతున్నా. నేనే మీ నాన్న పోయిన బాధలో ఉన్నానయ్యా. ఏడవడం కొంచెం బాకీ ఉంది, వెళ్ళి ఏడ్చి వచ్చేస్తాను. ఏమండి?